హలో హలో అమ్మా, మేము స్కూల్ నుంచి మాట్లాడుతున్నాం సార్ని. నమస్కారం సార్. ఏమమ్మా మీ బాబు ఫీజు కట్టలేదు ఇంకా? కట్టలేదు సార్, జర పైసలు రాలేదు, కడతాను సార్. అంతా కాదమ్మా, రేపు వచ్చి కట్టాలి స్కూల్లో. జర టైం ఏ సార్, కడతాము. అంతా కాదమ్మా, రేపు 10,000 కట్టాలి, లేకపోతే మీ బాబును తీసుకొని వెళ్ళిపోండి, మాకు సంబంధం లేదు. ఓకేనా? కాదమ్మా కాదు, రేపు రావాలి. అయ్యో దేవుడా, ఇప్పుడు ఎట్లా చేయాలి? నా కొడుకు చదువు అయిపోయేటట్టుంది, 10,000 కట్టాలి నేను. ఏమైనా ఇక్కడ కూర్చున్నావు? స్కూల్లో 4వ తరగతి చదువుతున్నా. ముందుగా సార్ ఫోన్ చేసి 10,000 కట్టమని. నేను చేసే పనికి 10,000 ఎట్లా కట్టాలో ఏమో, ఏం చేయాలో ఏమో అన్న. బాబు చదువు అయిపోయేటట్టుంది, అంతా నా తల రాక. మా బాధపడుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా ఫులే గురుకులాలు ఉన్నాయి, అందులో మీ బాబుని చేర్పించండి. అయ్యో నాకు తెలియదు కదా సార్. మరి నేను చెప్తాను పదమ్మా. అవునా అన్న, నిజమా? అవును తమ్ముడు, తెలీదా నీకు? తెలీదన్నా. అలాగే అన్న, మా బాబుని కూడా జాయిన్ చేపిస్తాను గురుకులలో. తప్పకుండా తమ్ముడు, గురుకులాల్లో చేర్పించి మీ అబ్బాయికి మంచి భవిష్యత్తును అందిస్తారు. ఏం పేరు నా పేరు? ఏం పేరు నీ పేరు? ఏంటి అవుతున్నావు? కట్టలేకపోతున్నావా? ఓకే మళ్ళీ ఓకేనా? అక్కడ కూర్చొని అమ్మ దగ్గర ఓకేమ్మా. ఎవ్వరు ఏమి బాధపడదు. మీలాంటి పేదవాళ్ళ కోసమే మన రాష్ట్ర ప్రభుత్వము రీసెంట్గా మన డిసెంబర్ 23వ తారీఖు నుంచి వివిధ గురుకులాల్లో అడ్మిషన్స్కి దరఖాస్తుని ఆహ్వానిస్తుంది. మీరు మీ సేవా కేంద్రానికి మీకు దగ్గరలో ఉన్న కేంద్రానికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఇచ్చినట్టుగా అప్లై చేస్తారు. దాని ప్రాసెస్ ఎట్లా అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, శ్రద్ధగా వినండి. ఓకే, మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్ళండమ్మా. ఆల్రెడీ దరఖాస్తు ప్రక్రియ అనేది డిసెంబర్ 21వ తారీఖు నుంచి మొదలైనది. దీని యొక్క తుది గడువు అనేది ఫిబ్రవరి 1వ తారీఖు వరకు ఉన్నది. మీ సేవా కేంద్రానికి వెళ్ళినప్పుడు విద్యార్థి యొక్క ఫోన్ నెంబర్ని మొదటగా నమోదు చేస్తారు. నమోదు చేసిన తర్వాత ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత దరఖాస్తు ప్రక్రియ అనేది ప్రారంభమైన తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది అడుగుతారు. ఆ దరఖాస్తు ప్రక్రియలో మొదటిగా కుల ధృవీకరణ పత్రాన్ని అడుగుతారు, తర్వాత ఆదాయ ధృవీకరణ పత్రాన్ని, తర్వాత జనన ధృవీకరణ పత్రాన్ని, తర్వాత విద్యార్థి యొక్క ఆధార్ కార్డు, విద్యార్థి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అడగడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీ సేవా కేంద్ర వాళ్ళు అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళిన ఎడల మీ ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది. తర్వాత మీకు ఎగ్జామ్ వచ్చేసి 23వ తారీఖు ఫిబ్రవరి 23వ తారీఖు నిర్వహించబడడం జరుగుతుందమ్మా. ఆ 23వ తారీఖు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అందులో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని, అంటే మెరిట్ ఆధారంగా పిల్లాడికి సీట్ రావడం అనేది జరుగుతుంది. చక్కగా ఎలాంటి దిగులు లేకుండా మీరు మన గురుకులంలో చక్కటి నాణ్యతమైన విద్య అనేది అందిస్తున్నాము. ఈ నాణ్యతమైన విద్యని మీకోసమే అందిస్తున్నది ప్రభుత్వము. దయచేసి మీకు మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకు కూడా 5వ తరగతే కాదు 6, 7, 8, 9 తరగతులకు కూడా మనకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దయచేసి మీ పక్కన ఉన్న వాళ్ళకు కూడా చెప్పండి అమ్మా. మన ఉమ్మడి నోటిఫికేషన్ ద్వారాగా అడ్మిషన్స్ కి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న విషయాన్ని మీ పక్కన వాళ్ళు కూడా స్ప్రెడ్ చేయండి. అర్థమవుతుందా? కట్టాలమ్మా. మీ సేవకి వెళ్ళినప్పుడు ఆన్లైన్ లో 100 రూపాయల ఫీజు చెల్లించవలసి ఉంటుంది. 100 రూపాయల ఫీజు చెల్లించిన తర్వాతనే మనకి దానికి సంబంధించిన రెలవెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆదాయ ధృవీకరణ పత్రం ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలమ్మా. ఈ ఆదాయ ధృవీకరణ వచ్చేసి గ్రామీణ ప్రాంతంలో ఉన్న వారికి 1,00,000 డబ్బులు ఉండాలి ఆదాయం అనేది. పట్టణ ప్రాంత వాళ్ళకైతే 2 లక్షల లోపు వారి యొక్క ఆదాయం అనేది ఉండాలి. ఓకేనా? ఇది కూడా మీరు మీ సేవా కేంద్రంలోనే అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసిన తర్వాత ఒక వారం రోజుల్లో మీకు ఆదాయ కుల ధృవీకరణ పత్రాలు అందిస్తారు. మన జనన ధృవీకరణ పత్రం అన్నాం కదా, అది ఒకవేళ లేని ఏదైనా ప్రభుత్వం గుర్తింపు పొందిన ఏదైనా ఒక సర్టిఫికెట్ మీరు అప్లోడ్ చేసినా కూడా ఆ ప్రాసెస్ అనేది జరుగుతుందమ్మా. ఎలాంటిది ఏది లేదు. ఓకేనా? ఓకే, పెడతామమ్మా. చాలా రుచికరమైన భోజనం ఉంటుంది మన గురుకులంలో. ఓకే, నేను ఆ భోజనం ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఓకే, మన గురుకులంలో రీసెంట్గా మనకి ఒక సాధారణ మెనూని ప్రారంభించడం జరిగింది. వీక్ వైజ్గా ఈ మెనూ చార్ట్ అనేది ఉంటుంది మనకి. ఇందులో బ్రేక్ఫాస్ట్కి ముందే రాగి మాల్ని అందిస్తున్నాము, పాలు అందిస్తాము, బూస్ట్ అందిస్తాము. అల్పాహారంలో ఇడ్లీ, చపాతీ, పూరి, బోండా అండ్ వీట్ రవ్వ, వీటితో పాటు వివిధ రకాల రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నాము. దీనితో పాటు మనకి లంచ్ టైంలో వచ్చేసి, మధ్యాహ్న భోజనంలో వచ్చేసి లీఫీ దాల్ ఇస్తున్నాము, ఒక కూర ఇస్తున్నాము, రసం ఇస్తాము. దానితో పాటు పెరుగు, నెయ్యి అందించడం జరుగుతుందమ్మా. దీనితో పాటు మనకి విరామ సమయంలో వచ్చేసి స్నాక్స్, వివిధ రకాల రుచికరమైన స్నాక్స్ అందిస్తున్నాము. డైలీ ఎగ్ ఉంటుంది, ఎగ్తో పాటు ఒక సీజనల్ ఫ్రూట్ ఉంటుంది. దీనితో పాటు నెలలో వచ్చేసిన తర్వాత మనకి 4 సార్లు చికెన్ ఉంటుంది, 2 సార్లు మటన్ ఉంటుంది. మన డిన్నర్లో వచ్చేసి ఒక సాంబార్ ఇస్తాము, ఒక కర్రీ ఇస్తాము, ఒక చట్నీ ఇస్తాము. పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ని డెవలప్ చేయడానికి మనం రాత్రి సమయంలో బట్టల నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంత చక్కటి మెను మన గురుకులంలో మనము రీసెంట్గా ప్రారంభించిన మెనూని డైలీ మనము విద్యార్థులకు అందిస్తున్నామమ్మా. మీరు ఎలాంటి ఆలోచన ఏమీ లేదు. మీ పిల్లలకి ఇక్కడ మీరు దరఖాస్తు ప్రక్రియ చేసుకొని కంప్లీట్ చేసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. మీతో పాటు మీ పక్కన ఉన్న వారికి కూడా దయచేసి ఈ విషయాన్ని చెప్పండి. థ్యాంక్ యూ. మన మెనూతో పాటు స్పెషల్ డేస్లో స్పెషల్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండిపెండెన్స్ డే, వన్ ఆఫ్ ది స్పెషల్ డే అండ్ ఆగస్ట్ 15th వన్ ఆఫ్ ది స్పెషల్ డే. ఇలాంటి డేస్లో ఖచ్చితంగా విద్యార్థులకు గురుకుల పాఠశాలలో పేద విద్యార్థుల కోసము ప్రభుత్వము వివిధ రకాల సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందజేస్తున్నారు విద్యార్థులందరికీ. దానితో పాటు నోటు పుస్తకాలను విద్యార్థులకు అందజేస్తున్నారు. దీనితో పాటు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల చేత పాఠాలను బోధిస్తున్నారు. మొన్న కొత్త రిక్రూట్మెంట్ లో కూడా చాలా వరకు టీజీటీలను, పీజీటీలను, జేఎల్స్ను, డిఎల్స్ను తీసుకోవడం జరిగింది. అంటే రెగ్యులర్ టీచర్లతోటే బోధనా కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. అందరూ కూడా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారు. వీళ్ళతో పాటు వాళ్ళు చాక్ అండ్ టాక్ మెథడ్ లో కాకుండా డిజిటల్ మోడ్ లో క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి టీచర్ కూడా డిజిటల్ మోడ్ లో క్లాసెస్ చెప్తారు. ఎందుకంటే చాక్ అండ్ టాక్ మెథడ్ లో పిల్లలకి చెప్పినప్పుడు అర్థం కాదు కాబట్టి మన ప్రభుత్వము ఈ డిజిటల్ మోడ్ లో పిల్లలకి డైరెక్ట్ గా చూడడము, వినడం ద్వారాగా ఎక్కువ నేర్చుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి ప్రభుత్వము ఈ డిజిటల్ క్లాసెస్ యొక్క సౌకర్యాన్ని కూడా కల్పించారు. దీనిలో భాగంగా మనకి జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. జూనియర్ కాలేజెస్ విద్యార్థుల కోసము, డిగ్రీ కాలేజ్ విద్యార్థుల కోసము ల్యాబ్ ఎక్విప్మెంట్ ని ప్రొవైడ్ చేశారు. ఈ ప్రతి ఒక్కరు కూడా సైన్స్ కు సంబంధించిన విద్యార్థులందరూ కూడా ల్యాబ్లకు వెళ్లి ఆ సౌకర్యాన్ని కూడా సద్వినియోగపరుచుకుంటున్నారు. ఎందుకంటే సైన్స్ అంటేనే లెర్నింగ్ బై డూయింగ్ అండ్ ల్యాబొరేటరీ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకోసమే ప్రభుత్వం ఈ పేద విద్యార్థుల కోసము నాణ్యతమైన విద్యను అందించడం కోసము ల్యాబొరేటరీ అవకాశాన్ని కూడా కల్పించారు. ఇంకా మనము అకాడమిక్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఎవ్రీ టైం 24/7 మనకి మానిటరింగ్ లోనే ఉంటారు స్టూడెంట్స్. రెసిడెన్షియల్ ప్యాటర్న్ కాబట్టి ఈ అకాడమిక్స్ లో వచ్చేసి ఫార్మేటివ్ అసెస్మెంట్లు కావచ్చు, సమ్మేటివ్ అసెస్మెంట్లు కావచ్చు, అండ్ 10th క్లాస్ కి అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి స్పెషల్ క్లాసెస్ అండ్ స్పెషల్ స్టడీ అవర్స్ అండ్ ఇంటెన్సివ్ టెస్ట్లు. అంటే ఇట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే మనం ఏదైతే తెలంగాణ ప్రభుత్వమో మన అకాడమిక్స్ లో వచ్చేసి సిసి మోడల్ ఉందో, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ ఉందో, ఈ పద్ధతిని మేము తూచ తప్పకుండా 100% మా టీచర్స్ అందరూ కూడా, అనుభవజ్ఞులైన టీచర్లు అందరూ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క ఉజ్వల భవిష్యత్తుకి కృషి చేస్తున్నారు. ఇవే కాకుండా విద్యార్థులకి ఉచిత యూనిఫాము, మెరిన్ యూనిఫాము అండ్ దీంతో పాటు ట్రాక్ షూటు, వైట్ యూనిఫాము, షూ ఇవన్నీ కూడా అందిస్తున్నారు. దీనితో పాటు బెడ్షీట్స్, కార్పెట్స్, బ్లాంకెట్స్ అందిస్తున్నారు. ఇవి కాకుండా మన మెడికల్ కి సంబంధించి ఎవ్రీ 15 days ఒకసారి మెడికల్ ఆఫీసర్స్ యొక్క విజిట్ కూడా ఉంది. వీరు విజిట్ అయినప్పుడు పాఠశాలలో ఉన్న విద్యార్థులందరికీ పర్సనల్ హైజీన్ ఎలా ఫాలో అవ్వాలి, వీళ్ళ యొక్క కేరింగ్ గురించి మొత్తం కూడా వాళ్ళు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరుగుతుంది. కంప్లీట్ గా హెల్త్ చెకప్ చేయడం జరుగుతుంది. దీనితో పాటు నెలలో ఒక్కసారి మన హెల్త్ క్యాంప్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఐకి సంబంధించి కావచ్చు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి చెకప్ అనేది జరుగుతుంది. ఇంకా విద్యార్థులకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం, అంటే సమగ్ర మూర్తిమత్వాన్ని అభివృద్ధి చెందడం కోసము వివిధ రకాల
గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో డిస్ట్రిక్ట్ లెవెల్, స్పోర్ట్స్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ వరకు విద్యార్థి యొక్క భవిష్యత్ అనేది ఉంటుంది. దీనితో పాటు మా దగ్గర విశాలమైన గ్రౌండ్ ఉంది. దీనితో పాటు విశాలమైన డైనింగ్ హాల్స్ ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి. దీనితో పాటు మంచి వాతావరణము, ఫుల్ ఆక్సిజన్, న్యాచురల్ ఆక్సిజన్ అందే విధంగా చక్కటి భవనాలు కూడా ఉన్నాయి. వివిధ రకాల నేషనల్ ఫెస్టివల్స్ కూడా మన పాఠశాలలు, గురుకులంలో కూడా ఆటలు పాటలతో పాటు మనం నిర్వహించడం జరుగుతుంది. ఉదాహరణకు రిపబ్లిక్ డే కావచ్చు, ఇండిపెండెన్స్ డే కావచ్చు, మన పండుగలు వచ్చేసి బతుకమ్మ, ఇలాంటి పండుగలు కూడా పిల్లలందరి చేత అందరం కలిసికట్టుగా, ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కలిసికట్టుగా ఆడుతూ పాడుతూ జాయ్ఫుల్ లెర్నింగ్ మన గురుకుల వ్యవస్థలో ఉన్నందుకు చాలా గర్వంగా చెప్పుకొనవచ్చు. దీంతో పాటు ప్రతి విద్యార్థికి నెలకి సరిపడా వాళ్ళ యొక్క వస్తువులు, పర్సనల్ వస్తువులు కొనుక్కోవడానికి కాస్మెటిక్ ఛార్జెస్ రూపంలో కూడా ప్రభుత్వం అందజేస్తున్నది. దీనితో పాటు కళాశాలలో, పాఠశాలల్లో క్రమశిక్షణను పెంచడం కోసము వివిధ రకాల కమిటీలను మేము మెయింటైన్ చేస్తున్నాము. జూనియర్ కాలేజ్ లెవెల్లో అండ్ పాఠశాల లెవెల్లో దానికి సంబంధించి డిసిప్లిన్ కమిటీ అండ్ యాంటీ డ్రగ్ కమిటీ, ఇవన్నీ కూడా కమిటీస్ మేము మెయింటైన్ చేస్తున్నాము. కమిటీలను కూడా మేము పాఠశాలలో, కళాశాలలో ఏర్పాటు చేసి సవ్యంగా నిర్వర్తించే అవకాశాన్ని మాకు కల్పించినందుకు మా పాఠశాల తరపున కృతజ్ఞతలు. అండ్ తల్లిదండ్రులు మీరు కూడా ఈ సౌకర్యాలని సద్వినియోగపరచుకోండి. ఈ పాఠశాలలన్నీ కూడా పేద విద్యార్థుల కోసం అందిస్తున్న పాఠశాలలు. ఇందులో వచ్చేసి మనకి నాణ్యతమైన విద్యను అందిస్తున్నారు, పౌష్టికమైన ఆహారాన్ని అందిస్తున్నారు. మీరందరూ కూడా సద్వినియోగపరచుకోండి. గురుకులం పిలుస్తుంది.